హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా ఉన్నటువంటి రెండు పార్టీలు, ఒకటి టీడీపీ, రెండు వైసీపీ. జనసేన వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల్లోనే 100% స్ట్రైక్ రేట్తో మేము కూడా ఉన్నామంటూ ఒక బలాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా సంస్థాగతంగా నిర్మాణ స్థాయిలో కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీలు ఈ రెండు మాత్రమే. జనసేన కూడా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా క్యాడర్ బలంగా లేకపోవడమో, లేదంటే నాయకత్వ లోపం ఉండటమో, ఇలా పలు అంశాలన్నీ యాడ్ అవుతూ జనసేనకి డిసడ్వాంటేజ్గా మిగులుతుంది. కానీ పార్టీని బలోపేతం చేయడానికో, పార్టీకి సంబంధించిన అంశాల మీద ముందుకెళ్ళడానికి మాత్రము పవన్ కళ్యాణ్ గారు పెద్దగా దృష్టి పెట్టట్లేదు. అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్కి 164 అసెంబ్లీ స్థానాలతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీకి సంబంధించి, ఆ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మెయిన్గా టీడీపీకి సంబంధించినటువంటి 130 మందికి పైగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది పక్క పార్టీ వైపు చూపులు చూస్తున్నారు అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. అదేంటి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ అధికారం వచ్చి కేవలం 14-15 నెలలు మాత్రమే ఉంది, ఇంకా అధికారాన్ని అనుభవించాల్సింది 3.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచే పక్క పార్టీల మీద ఎందుకు చూస్తున్నారు, పక్క పార్టీల వైపు చూడాల్సినటువంటి అవసరం ఏంటి? ఎన్నికల ముందో లేదంటే ఎన్నికల సమయంలోనో టికెట్ రాకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళి సహజంగా పోటీ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పటి నుంచి ఎందుకు చూస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ. ఈ సందేహాలు ఎవరికో కాదు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికే. చంద్రబాబు నాయుడు గారు మొన్న శనివారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు పార్టీకి సంబంధించి. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన పార్టీ విమర్శలు ఎదుర్కొన్నటువంటి, తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్యేలు అంటూ కూడా డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వచ్చారు. కూన రవికుమార్ గారు కావచ్చు, అలాగే దగ్గుబాటి ప్రసాద్ గారు కావచ్చు, లేదంటే కొలుగుపూడి శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే ఇలా చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఎప్పుడు వివాదాల్లో తరచూ విమర్శలు ఎదుర్కొంటూ ఎదుటి వాళ్ళని విమర్శల్లోకి ఇరికిచ్చే విధంగా వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 14-15 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల్లో చాలామంది ఎమ్మెల్యేల మీద తీవ్ర ఎత్తున ఆరోపణలు వచ్చాయి. డైరెక్ట్గా కంపెనీల దగ్గరికి వెళ్ళి లంచాలు అడటం కావచ్చు, ఇసుక ద్వారా, మద్యం ద్వారా, లేదంటే ల్యాండ్లకు సంబంధించిన వ్యవహారం ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, ఇలా ప్రతి వ్యవహారంలో ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే వార్న్ చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి. మీరు పద్ధతి మార్చుకోకపోతే సింగిల్ టైం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారు, ఈసారి మీకు టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి వార్న్ చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలోకి ఇప్పుడు ఈరోజు టీడీపీ పార్టీ వెళ్ళిపోయింది. సో అంత దారుణంగా ఎమ్మెల్యేల పనితీరు ఉంది. నిన్న శనివారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో కొంతమంది పార్టీ కీలక నేతలు కావచ్చు, పార్టీ కీలక వ్యక్తులకు సంబంధించిన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నప్పుడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైసీపీ పార్టీకి టచ్లో ఉన్నారు అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ వచ్చారు. అదేంటి, అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉండటం ఏంటి అనేటువంటి అంశాన్ని చూసుకున్నప్పుడు దానికి కారణం ఏదైనా ఉంది అంటే ఎమ్మెల్యేలు చేసినటువంటి బిహేవియర్. వైసీపీ పార్టీ 11 స్థానాలకు పడిపోయింది, పాతాళానికి తొక్కిపోయింది, ఇంకా వైసీపీ పార్టీ రాదు అని చెప్పేసి పదే టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఎంత పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నేతలు మనల్ని విమర్శిస్తూ ఉన్నారో అంత పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యేలు కావచ్చు, మన మంత్రులు కావచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేకపోతున్నారు? మంత్రులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయలేకపోతున్నారు? మంత్రులు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద మాట్లాడలేకపోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు అలాంటి అనుమానాలే చంద్రబాబు నాయుడు గారికి ఆసక్తి రేకిస్తూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు ఏయో మారే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కొంత క్లోజ్గా ఉండే టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక సన్నిహితుడు ఇచ్చినటువంటి సలహాల మేరకు చంద్రబాబు నాయుడు గారు అంతర్గత మదనాన్ని చేసుకున్నారంట. టీడీపీ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు వైసీపీ పార్టీకి సంబంధించిన టచ్లో ఉన్నారు, లేదా నిజంగానే అలాంటి పరిణామాలు ఉన్నాయా అనేది రీసెర్చ్ చేసినప్పుడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి సంబంధించి కొంత సేకరించినప్పుడు కూడా అవును ఈ ఏవైతే వస్తున్నటువంటి వార్తలు అవన్నీ నిజమే అనేటువంటి ఒక చర్చకు కూడా దారితీస్తూ వచ్చాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీని ఇరుకుని పెట్టే విధంగా, పెద్ద ఎత్తున వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. దాదాపు 12 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉండేటువంటి కోటరీకి ఉన్నటువంటి కీలక వ్యక్తుల్ని కూడా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఒక పక్క నారా లోకేష్ గారేమో అంతకుముందు ఎన్నికల్లో రెడ్ బుక్ అనేటువంటి ఒక బుక్ను పట్టుకొని మనం అధికారంలోకి వస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినప్పుడు
దానికి సంబంధించిన రిప్లికేషన్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయో కూడా మనం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి డైరెక్ట్గా ఒక యాప్ను తీసుకొచ్చి ఆ యాప్లో మీకు ఏదన్నా అన్యాయం జరిగితే, మన కార్యకర్తని ఎవరైనా ఇబ్బంది పెడితే, మీ నాయకుడిని ఎవరైనా ఇబ్బంది పెడితే డైరెక్ట్గా ఆ ఇష్యూని మీ పేరుని యాప్లో రిజిస్టర్ చేయండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి రెండింతలు ఎక్కువగా నేను వాళ్ళకి ఎలా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళని ఎలాంటి అంశాలు తీసుకోవాలో వాటన్నింటినీ కూడా నేను చూస్తానంటే కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. సరే, ఈ వార్నింగ్లకి ఏమన్నా టీడీపీ వాళ్ళు భయపడుతున్నారా లేదనేది పక్కన పెట్టేస్తే, టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసమో ఎందుకు ముందుకు రావట్లేదు? పై లెవెల్లో 4-5 మంత్రులు మినహాయిస్తే, లేదంటే జనసేన పార్టీకి సంబంధించి 1-2 మినహాయిస్తే ఎవరు కూడా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తడానికో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికో మాట్లాడే పరిస్థితి లేదు. ఏ ఎమ్మెల్యే చూసుకున్నా కూడా నియోజకవర్గంలో ఇసుక దందా, లిక్కర్ దందా, రిజిస్ట్రేషన్లు, లేదంటే భూముల వ్యవహారం, భూముల కుంభకోణాలు, ఇవి తప్పితే, ఈ ఆరోపణలు తప్పితే ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిను లేదంటే మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి బయటకు వచ్చి మాట్లాడటం ఉందా? మొన్న సూపర్ 6 హామీలకు సంబంధించి ప్రజలకు మనం సూపర్ 6 హామీలన్నింటినీ అమలు చేశాము. మీరు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో మనం ఏదైతే హామీలు ఇచ్చాయో వాటన్నిటినీ కూడా జనాల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళకి చెప్పండి అనేటువంటి అంశాన్ని కూటమి ప్రభుత్వానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో జనాల్లో ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గడపలు తట్టి అమ్మా ఇదిగో మేము ఇచ్చినటువంటి 6 హామీలు మీకు అందాయా లేదా అనేటువంటి క్వశ్చన్ ఎంతమంది అడిగారు? దాదాపు 175 నియోజకవర్గాల్లో కనీసం 100కు పైగా నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రామ్స్ ఎవ్వరూ చేయలేదు. 100కు పైగా నియోజకవర్గాల్లో ఈ పనులు చేసినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది తక్కువ. మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పినప్పుడు, మనం అన్ని హామీలు ఇచ్చేసామని చెప్పేసి అమలు చేసామని చెప్పేసి చెప్పినప్పుడు ఆ అంశాలను తీసుకొని జనాల్లోకి ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళలేకపోతున్నారు? అసలు బీజేపీని అయితే పక్కన పెట్టేసేయండి. వాళ్ళు ఏదో బై ఫ్లోలో అంటారా, లేదంటే ఆ ఇద్దరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరితో పాటు మనం ఉన్నాం కాబట్టి గెలుచుకుంటూ వచ్చినటువంటి స్థానాలు అనుకున్నారా? అవి ఏమైనప్పటికీ కూడా వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా కూటమికి సంబంధించి 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్దామనేటువంటి పరిస్థితికి వాళ్ళు రావట్లేదు. సో ఈ జనసేనకి సంబంధించి చూసుకున్నా, టీడీపీకి సంబంధించి చూసుకున్నా, మెయిన్గా టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను కూడా పాటించే పరిస్థితిలో ఎందుకు లేకుండా ఉండిపోతున్నారు? ఈ కారణాలన్నిటికీ ఈ కారణాలన్నీ ఎందుకు ఇప్పుడు వస్తూ ఉన్నాయి? జనసేనకు సంబంధించిన ఎందుకు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాల మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించలేకపోతున్నారు? పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజు గారికి సంబంధించి 100 కోట్ల అవినీతి చేశారని చెప్పేసి డైరెక్ట్గా టీడీపీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి, కీలక నేతగా ఉన్నటువంటి దేవినేని ఉమ్మ గారు ఒక ఆడియో కాల్ని లీక్ చేస్తే దాని మీద ఇప్పటివరకు స్పష్టత లేదు. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా లంచం తీసుకుంటూ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కంపెనీ పెట్టాలంటే నాకు 10 కోట్లు పంపించాలని చెప్పేసి డైరెక్ట్గా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేసి బెదిరిస్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేదు. అనంతపురానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలో, లేదంటే రాయలసీమకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలో వైసీపీ నేతలకు సంబంధించిన వ్యక్తులకి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారనో, లేదంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కంపెనీలకి అక్కడ ఉన్నటువంటి కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నారని చెప్పిస్తే దాని మీద చర్యలు లేవు. ఇటీవల పేరోల్ అంశానికి సంబంధించి ఒక వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇక్కడ హోంమంత్రి అనిత గారు కావచ్చు, వీళ్ళకి సంబంధించి వాళ్ళ రెఫరెన్స్తో ఎందుకు వైసీపీ వ్యక్తికి పేరోల్ ఇచ్చారు? ఈ అంశాలన్నింటినీ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి కదా. వీటికి సంబంధించి కూడా ఎందుకు జరగాలి కదా? ఒక వైసీపీ వ్యక్తికి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే సీనియర్ నేతలందరూ కూడా రిఫర్ చేస్తున్నారంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి, లేదంటే జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి ఏమైనా సత్సంబంధాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారని చెప్పేసి ఈ ఉదాహరణలు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటిని నిదర్శనంగా తీసుకోవాలా? ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు నిజంగానే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. ఎంతమంది టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎంతమంది టీడీపీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. వాళ్ళు మంత్రులు విమర్శించడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఈ పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇష్యూస్ అన్నీ వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డినో లేదంటే వైసీపీనో మనం ఎదుర్కొనే కంటే ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, మన పనులు మనం చేసుకోవచ్చు. ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ పనులు చేసుకుంటే, లేదంటే 5 ఏళ్ళు సంపాదించుకుంటే లిక్కర్ ద్వారానో, లేదంటే ఇసుక ద్వారానో, లేదంటే కుంభకోణాలు అంటారు ఇంకో ద్వారానో ఇలా మనం ఈ 5 ఏళ్ల పాటు గడిపేస్తే అప్పుడు అధికారంలో ఉంటే అధికారం కంటిన్యూ అయితే ఈ పార్టీలో ఉందాము, లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మనకు మిత్రుడిలానే భావిద్దాము. అప్పటి వరకు మనం విమర్శలు చేయకుండా, వాళ్ళ మీద కామెంట్లు చేయకుండా ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి భావనలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటీవల కొంతమంది వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తుంటే
టీడీపీకి సంబంధించిన చాలామంది కీలక నేతలు వైసీపీలోకి టచ్లో ఉన్నారు, వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. మెయిన్గా రాయలసీమకు సంబంధించిన చాలామంది వ్యక్తులు కూడా అక్కడ ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో కీలకంగా ఉన్నారు, వాళ్ళతో ఇంకా చర్చలు జరుపుతున్నారు. పార్టీల పరంగా వేరువేరైనప్పటికీ కూడా వైసీపీ పార్టీలో వ్యక్తులకు సంబంధించిన ఇంకా వాళ్ళ రాజకీయాలు వాళ్ళ సత్సంబంధాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి కూడా అర్థమవుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూడబోతున్నప్పుడు రాబోయే రోజుల్లో గతంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎలా మార్పులు చేర్పులు జరిగాయో రేపు 2029 ఎన్నికలకు సంబంధించో లేదంటే అంతకంటే ముందో జమిలీ ఎన్నికలు జరిగితేనో ఖచ్చితంగా టీడీపీ పార్టీ నుంచి చాలామంది వ్యక్తులు ఆ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి పరిణామాలు నిజంగానే జరుగుతాయా, లేదంటే ఇవి కేవలము ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికో లేదంటే గాసిప్స్గా మాత్రం మిగిలిపోతాయి అనేది చూడాల్సి ఉంది.